ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఫస్ట్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' ఫ్యాన్స్ని అలరిస్తోంది. జెన్యూన్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల మాదిరే ఇందులోనూ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యాడు. దాంతో ఖాన్సారా ప్రాంతంలోని తెగలు, వాటి నాయకులు, వారి వారసుల వివరాలు ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కడం కాస్తంత కష్టమేనన్నది చూసిన వారి టాక్. స్నేహానికి ప్రాణమిచ్చే ఇద్దరు స్నేహితులు ఎలా బద్ధశత్రువులు అయ్యారన్నదే 'సలార్' కథ అని ప్రశాంత్ నీల్ ముందే చెప్పాడు. అయితే ప్రథమార్థంలో మాత్రం స్నేహితుడి కోసం ప్రాణమిచ్చే వ్యక్తిగానే 'సలార్'ని చూపించారు. 'సలార్ 1 సీజ్ ఫైర్' పేరుకు తగ్గట్టుగానే కాల్పులు విరమనే ప్రధానాంశంగా సాగింది. ఆ విరమణ తర్వాత జరిగే మారణహోమమే ఈ సినిమాను యాక్షన్ జానర్లోకి తోసేసింది. దానికి తోడు మితిమీరిన హింస కారణంగా సినిమా ఏ సర్టిఫికెట్తో ప్రదర్శితమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రథమార్థం ముగింపులో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ మరో ఎత్తు. దాంతో 'సలార్' సీక్వెల్ పట్ల క్యూరియాసిటీ పెరిగింది. 'సలార్ 2 శౌర్యాంగన పర్వంగా వచ్చే ఆ రెండో భాగంలో శౌర్యాంగన తెగ గురించి, దాని నాయకుడైన దేవా గురించి, అజ్ఞాతంలో జీవితాన్ని వెళ్లబుచ్చిన అతని సైన్యం గురించి దర్శకుడు చూపించబోతున్నాడు. బద్ధ శత్రువులుగా మారిన స్నేహితుల కథ అనే మాటకు అసలు సిసలు నిర్వచనంగా ఈ రెండో భాగం నిలువబోతుందన్నమాట. ఖాన్సారా సింహాసనం అధిష్ఠించిన స్నేహితుణ్ణి కిందకి దించి ఆ గద్దెను 'సలార్' ఎలా అధిరోహించాడన్నదే 'సలార్ శౌర్యాంగన పర్వం' అనుకోవాల్సి ఉంటుంది. 'సలార్ 1తో అంతగా ఆకట్టుకోలేకపోయిన ప్రశాంత్ రెండో పాటుతోనైనా మెప్పిస్తాడేమో చూద్దాం.